ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం అని అంటారు. నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒకసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి అని పురాణాలు చెప్తున్నాయి. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నిటినీ గట్టెక్కించి ఏకైక దీపం నారికేల దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్యలైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి. నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. దేవతలకి దేవుడు అయిన ఆ పరమేశ్వరుడికి 3 కన్నులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి మన పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయ కొడతాం. కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. శివుడికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగి మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లో నెరవేరుతుంది. మీ ఇంటిపై శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు చూచిగా స్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదులాగా తయారవ్వాలి. చేతులు నిండుగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టండి. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే మనం పూజ గదిలో ఉండే శివపార్వతుల పటానికి కుంకుమ బొట్టు మాత్రమే సమర్పించండి. శివయ్యకు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ కూడా తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్నిచ్చి గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు కూడా. ఇక మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ కూడా గంధం బొట్టు మాత్రమే పెట్టండి. ఇక పరమేశ్వరుడికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకొని బిల్వపత్రం అంటే శివుడికి చాలా ఇష్టమైనవి. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పువ్వులను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లెడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలు కానీ శివుడికి సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతోనే శివుడిని పూజించండి. వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుని పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. శంకు పుష్పాలతో శివుని పూజిస్తే డబ్బు సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లుడు పూలతో శివుని పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలగపండును శివునికి సమర్పిస్తే పుత్ర సంతానం కూడా వరిస్తుంది. ఇక ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శివుడి పటం ఎదురుగా అష్టతల ముగ్గును వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు వాడకూడదు. ఈ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి. ఆ తర్వాత ఆ ప్లేటు పైన 3 గుప్పిళ్ళు బియ్యం పోయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకుని కొబ్బరికాయ మీద ఉన్న పీచును తీసి శివుడికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలగొట్టండి.
కొబ్బరికాయలో ఉన్న నీళ్ళని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి. మీరు కొట్టి కొబ్బరికాయ 2 చక్కగా పగలాలి. 2 ముక్కలు వీకుల సమానంగా పగలాలి. 3 కళ్ళు కొబ్బరికాయ చిప్పను తీసుకుని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివుడికి నమస్కారం చేయండి. ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్టు పెట్టండి. ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజదోషాలు, రాహుకేత దోషాలు, శని దోషాలు, ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు ఏమైనా ఉంటే తీరిపోతాయి. ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మాత్రం ముక్కోటి దేవతల సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించండి. ఇలా మొత్తం 6 ఒత్తులతో 3 జ్యోతులుగా వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకుని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరుడికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. అలాగే ఈ నారికేల దీపానికి పూలు, అలాగే అక్షంతలు కూడా వేయండి. కొబ్బరికాయను పగలగొట్టేటప్పుడు కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది. ఆ చిప్పలో ఉన్న కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో కొంచెం పంచదార కలిపి ఆ శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరిగా ఈ నారికేల దీపానికి హారతిని ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు. ప్రతి సోమవారం రోజున శివుడికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని ఎప్పుడూ వెళ్ళవేళ రక్షిస్తూ ఉంటాడు.